హాయ్ అందరికీ. ఇన్స్టెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేయాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడప్పుడు మనం పప్పులు పోయడం మర్చిపోతూ ఉంటాం కదా! అలాంటి టైంలో ఇన్స్టెంట్‌గా ఏదైనా చేయాలనుకుంటే ఏమి ఐడియాస్ రావండి. ఇలాంటి రెసిపీ గనక చేసి పెట్టారంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతారు. చూడ్డానికి కానీ, తినడానికి కానీ సూపర్‌గా ఉంటుంది. ముందుగా ఒక బంగాళదుంపను తీసేసుకొని పైన పొట్టును తీసేసుకొని తురిమి పెట్టేసుకోండి. తురుముకున్న దాన్ని నీళ్ళలో వేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ దాకా సూజీ రవ్వ, ఒక కప్ పుల్లటి పెరుగు, అలాగే ఒక కప్ వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీన్ని మూత పెట్టేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు సూజీ రవ్వ అంతా కూడా చక్కగా మెత్తగా నానిపోద్దండి. ఇప్పుడు ఒక అరగంట అయ్యాక దీన్నంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ చూడండి ఎంత గట్టి పడిపోయిందో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ బ్యాటర్నంతా ఆ మిక్సీ జార్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం ముందే వేసాం కాబట్టి సరిపోతుంది కన్సిస్టెన్సీ. దీనంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాక తురిమి పెట్టుకున్న పొటాటోని, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో, 2-3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని దీంట్లోకి వేసుకోండి. తురుముకున్న క్యారెట్‌ని వేసుకోండి. క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. క్యారెట్‌తో పాటు మనం క్యాబేజీ కూడా తురిమి పెట్టుకొని వేసుకోవచ్చండి. సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ మనకి దోస పిండి ఉంటుంది కదా! ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అవసరమైతే కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా! ఒక చుక్క వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. దీన్నంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాక కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకున్నాక ఎమ్మటే మనం వీటిని సెట్ దోసల్లా వేసేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోండి. అలాగే కొద్దిగా నువ్వులు జల్లుకోండి. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని 2-3 గరిటెల దాకా పిండిని వేసుకోండి. కొంచెం మందంగానే వేసుకోవాలి. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకోండి స్టవ్ అనేది. తర్వాత మూత పెట్టేసేసి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసేయండి. చక్కగా పిండంతా కూడా ఈ విధంగా ఫ్రై అయి ఉంటుందండి. పైన అనేది ఎక్కడ కూడా పిండి తగలదు. ఈ విధంగా అయ్యే వరకు వీటిని మనం ఉడికించేసేసుకొని తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి. తర్వాత అటు కూడా మంచి రంగు వచ్చేదాకా వీటిని వేయించేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేసాక వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. వీటిని మనం ఎటువంటి చట్నీతో అయినా చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే అల్లం పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఈ కాంబినేషన్లో అల్లం పచ్చడి అయితే చాలా చాలా బాగుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచి హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో సింపుల్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.